హలో అండి, నమస్తే. నేను మీ సుమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా గోంగూర చికెన్ని చూద్దామండి. ఇక్కడ నేను 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 kg చికెన్లోకి పెద్దది ఒకటి గోంగూర కట్ట తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్స్ 2, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి గోంగూరలోకి కంపల్సరీగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద బాండీని పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. గోంగూర చికెన్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి వేసుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకొని ఒకేసారి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని అంతా కలిసేలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, 1 kg చికెన్, అది మొత్తం వేసేసుకోవాలండి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత మనం అట్లకాడతో కలుపుకోవాలండి. చికెన్ వేసుకొని అట్లకాడతో అయితేనే మనకి పీసెస్ అనేవి చిదురుగా అవ్వండి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చేసే అప్పుడు అట్లకాడతోనే చేసుకోండి. పీసెస్ అనేవి చిదురుగా అవ్వకుండా నీట్గా ఉంటుందండి కర్రీ అనేది. ఇలా అంతా కలుపుకొని మూతను పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మూతను పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల చికెన్ అనేది మనకి త్వరగా ఉడికిపోతుంది, సాఫ్ట్గా అవుతుందండి. మనం మామూలుగా నార్మల్గా చికెన్ చేసేటప్పుడు ముందే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ గోంగూరని యాడ్ చేస్తున్నాం కదా అండి, గోంగూర ఉడకాలంటే ముందుగా సాల్ట్ని యాడ్ చేయకూడదండి. ఇలా మూతను పెట్టి ఉడికించుకుంటే మీడియం ఫ్లేమ్లో చికెన్ మనకు త్వరగానే ఉడికిపోతుందండి. 5 మినిట్స్లోనే ఉడికిపోతుంది. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత చికెన్ ఉడికిన తర్వాత ఇందులోకి గోంగూరని ఇలా యాడ్ చేసుకోవాలండి. నేను మొత్తం వాష్ చేసి పెట్టుకున్నానండి 1 కట్ట గోంగూర. మీరు చిన్నవైతే 2 కట్టలు తీసుకొని ఇలా గోంగూరని వేసుకోండి. ఇలా చికెన్ పైన గోంగూరని వేసి మూతను పెట్టి 1 మినిట్ అలా వదిలేసామంటే ఊరికనే మగ్గిపోతుందండి. ఇలా మగ్గిపోయిన తర్వాత మాత్రమే చికెన్ అంతా కూడా పట్టేలా గోంగూరని ఒకసారి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మళ్ళీ ఫ్లేవర్ అంతా కూడా గోంగూర ఫ్లేవర్ చికెన్కి పట్టేలా ఉడికించుకోవాలండి. మనం గోంగూరని సపరేట్గా కూడా ఉడికించి యాడ్ చేసుకోవచ్చండి చికెన్లోకి. కొంతమంది అలానే చేస్తారు, కానీ అలా సపరేట్గా ఉడికించి యాడ్ చేసుకోవడం కంటే ఇలా డైరెక్ట్గా చికెన్లో వేసుకుంటేనే గోంగూర ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుందండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చికెన్ గోంగూర. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కారంలో సాల్ట్ ఉంటుందండి, అందుకే 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. మీరు మీ రుచికి తగినట్టు వేసుకోండి. అలాగే కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. గోంగూర చికెన్లోకి సాల్ట్ కానీ కారం కానీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి ఈ కర్రీ. అందుకోసమని మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ కారంని కానీ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కదా అండి, కారం ఘాటుని పట్టి వేసుకోండి. ఇప్పుడు కారం సాల్ట్ వేసిన తర్వాత ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి. ఇవి 2 కూడా కొంచెం కొంచెమే వేసుకోండి. ఎక్కడ మనం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ యాడ్ చేయట్లేదండి. గోంగూర ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకూడదండి. ఎక్స్ట్రా ఇంకా మసాలాలు యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది అంత బాగోదు. ఇలా కొద్దిగా అంటే కొత్తిమీర కరివేపాకును వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూతను పెట్టి 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి ఇలా పైకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. మీరు కారం వేసిన తర్వాత కావాలంటే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగే దగ్గరికి అయ్యే వరకు కర్రీని ఉంచి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ని ఆపేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ మనం సర్వ్ చేసుకోవడమే అండి రైస్లోకి. ఇలా మనం వాటర్ వేసుకోకుండా చేసుకుంటే దగ్గరగా 2 డేస్ అయినా కూడా మనకి కర్రీ అనేది పాడవదండి, బాగుంటుంది. నెక్స్ట్ డే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకవేళ మీకు ఇంకా కొద్దిగా లూజ్గా కావాలంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇలానే బాగుంటుందండి. దగ్గరగా చేసుకుంటే కర్రీ అనేది మనకి 2 డేస్ అయినా కూడా పాడవదు. నెక్స్ట్ డే ఇంకా టేస్టీగా ఉంటుంది గోంగూర చికెన్. మా పాపకి కర్రీ చాలా ఇష్టం అండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ గోంగూర చికెన్ అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి గోంగూర చికెన్ ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.